ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మరలా మిమ్మల్ని ఈ సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమం ద్వారా కలుసుకోవడం ఎంతో సంతోషపడుతున్నాం. ఈరోజు కూడా మన మధ్యలో బ్రదర్ రూబన్ గారు వచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా మనం తిరిగి కొన్ని ముఖ్యమైన కార్యాలను చర్చించబోతున్నాం. అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. రండి మనము కార్యక్రమంలోనికి వెళదాం. బ్రదర్, ఈరోజు మనము ఏ అంశాన్ని గురించి మనం చూడబోతున్నామో చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. మీ ఇన్విటేషన్కి వందనాలు. చివరి ఎపిసోడ్స్ వరకు మనము కాస్మాలజీ గురించి చూసాము. ఈ ప్రపంచం ఎలా సృష్టించబడింది అనే కార్యాలను మనం చర్చించుకున్నాం. అనేకులకు అది ఉపయోగకరంగా ఉండుంటుందని నేను ప్రభువులో నమ్ముతున్నా. ఈరోజు మనం చూడబోయే అతి ముఖ్యమైన టాపిక్స్లో ఇది ఒకటి. ఇది వచ్చి ఇది పరిమాణ సిద్ధాంతం, ఎవల్యూషన్ థియరీ గురించి దాని ఫండమెంటల్స్ని ఈ ప్రసారంలోను తర్వాత ప్రసారంలోను పార్ట్ 1 పార్ట్ 2గా మనం చూడబోతున్నాం. ఓకే బ్రదర్. సో ఎవల్యూషనే ఈరోజు అధికంగా మాట్లాడుతున్న విషయం. అది అందరికీ తెలిసిన విషయమే. క్రియేషన్కి అగెన్స్ట్గా మాట్లాడబడుతున్న ఒక ముఖ్యమైన ఒక థియరీ ఇవల్యూషన్ థియరీ. కరెక్ట్, అవును. సో క్రియేషన్కి అగెన్స్ట్గా మాట్లాడుతున్న ముఖ్యమైన థియరీలో ఇదొకటి ఇవల్యూషన్ థియరీ. అవును. ఏ బయోజెనిసిస్ అని చెప్తుంటారు. మరి ఏ బయోజెనిసిస్ అంటే ఎలాగా జీవము లేని వస్తువు నుండి జీవము ఏర్పడింది. లివింగ్ థింగ్స్ డిరైవ్డ్ ఫ్రమ్ నాన్ లివింగ్ ఎంటిటీస్. ఎలాగొక అంటే ఎలా చెప్పేది, ఒక కెమికల్ నుండో ఇందులో నుండి ఎలా లైఫ్ ఏర్పడింది అని వీరు చెప్పేటువంటి ఒక విషయమే ఏ బయోజెనిసిస్ అంటారు. అదే దేవుడు ఒకరు భూమిని సృష్టించలేదు, లైఫ్ అంటే జీవాన్ని ఏర్పరచలేదు. అదే తనంతటా జీవము లేని వస్తువుల నుండి, కెమికల్స్ నుండి జీవం ఏర్పడింది అనేటువంటిది వాళ్ళు దీని మూలంగా చెప్తున్నారు. కరెక్ట్, ఓకే, కరెక్ట్గా మీరు చెప్పారు. సో ఎలా జీవం ఏర్పడి ఉంటుంది అనే దానిలో పలు సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకించి ఒక థియరీ చూసినట్లయితే ప్రైమార్డియల్ సూప్ థియరీ అని అంటారు. దీనిలో బిలీఫ్ ఏంటంటే ఈ ప్రీబయోటిక్ ఎర్త్ అంటే ఈ జీవరాశులు ఏర్పడటానికి ముందు ఉన్న లోకము. ఆ లోకంలో అనేక కెమికల్స్ ఉండేవి. కెమికల్స్, గ్యాసెస్ ఉండేవి. ఆ మహావ్యాకోచంలో పేలి పలు కోట్ల సంవత్సరాలై అవన్నీ నిమ్మడము కాకముందు ఈ విధంగా అనేక కెమికల్స్, అనేక గ్యాసెస్ ఈ భూమి అంతటా నిండి ఉండడం వల్ల ఆ కెమికల్స్ అన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి చేరుతూ అందులో నుండి ఒక ఫస్ట్ చిన్నపాటి ఒక సింగిల్ సెల్ ఆర్గానిజం మనం చదివి ఉంటాం స్కూల్లో. అంటే ఈ అమీబా అటువంటివి. అమీబాని గురించి చదువుతూ అవి ఒక కణం నుండి ఏర్పడ్డాయి. ఇవన్నీ విభిన్న ఆకారాలలో కనపడుతుంటాయి. సో అలా అమీబా ఏర్పడే విషయాలు. అటు తర్వాత అందులో నుండి కాంప్లెక్స్ యానిమల్స్, గొర్రెలు, ఆవులు, జంతువులు వచ్చాయి. ఆ తర్వాత కోతి వచ్చింది. అలా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మనుషులు వచ్చారు అనేది వీళ్ళ యొక్క ఈ ఎవల్యూషన్ థియరీ, ఈ థియరీ యొక్క ఒక సిద్ధాంతం. అవును. ఇందులో మనం ఏం చూడబోతున్నామంటే చూసేదంతా కూడా 12th స్టాండర్డ్ యొక్క ఆ గ్రేడ్ వరకు ఉండే కంటెంట్తో మనం చూడబోతున్నాం. 12th స్టాండర్డ్ వరకు చదివే పిల్లలకి చెప్పించేటువంటి ఆ యొక్క సైన్స్లో ఉండే కార్యాలు. దానిపైన మనం చూడటం లేదు. దానిపైన ఇంకా అధికంగా వద్దనమాట. 12th స్టాండర్డ్ వరకు ఏం చెప్పిస్తున్నారో అందులో ఏంటి రీజనింగ్ ఉంది అది కొంచెంగా విశ్లేషించి చూసి వాటిని గూర్చి తెలుసుకోవాలనేటువంటిదే మన భావన, మన ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో ఈ ప్రైమోడియల్ సూప్ థియరీ వచ్చి అనేక సంవత్సరాల క్రితం ప్రపోజ్ చేశారు. ఆ యొక్క సూప్లో నుండి ఒక సూప్ లాగా వచ్చి అనేక కెమికల్స్ చేరాయి, అందులో నుండి ఒక్కొక్కటి వచ్చిందంటారు. దీనిని మనం నిరూపించాలని ఇద్దరు సైంటిస్టులు ఎంతో ప్రయత్నించారు. మరి 1962వ సంవత్సరంలో యూరే అండ్ మిల్లర్ అని ఇద్దరు యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో వీరొచ్చి ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తున్నారు. అదే మనం స్కూల్లో చదివాము. యూరే మిల్లర్ ఎక్స్పెరిమెంట్ చదివాము. మన స్కూల్లో చదివింది ఖచ్చితంగా జ్ఞాపకం ఉంటుంది. అవును. ఈ యూరే మిల్లర్ ఎక్స్పెరిమెంటే ఈరోజు ప్రైమరీగా చూడబోతున్నాం. ఈ ప్రైమోడియల్ సూప్ థియరీకి ఎంతో మంచి ప్రూఫ్ ఇచ్చేటువంటి ఎక్స్పెరిమెంట్ అంటే ఇదే అని ఈనాటికి చెప్తున్నారు. సో అందులో ఏముంది, అందులో వాళ్ళు ఏం చెప్పారు, అందులో నమ్మేట్టుగా ఏదైనా ఉందా అనేటువంటిది మనం విపులంగా చూడబోతున్నాం. సో ఈ యూరే మిల్లర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక స్పెషల్ పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. మనం తెర మీద చూస్తున్నట్టుగా ఒక అపారటస్ తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లో కనెక్ట్ చేసి అందులో వచ్చి వాటర్, మీథేన్, అమోనియా, నైట్రోజన్ ఈ 4 ఎలిమెంట్స్ని లోన ఉంచుతున్నారు. ఇందులో గ్యాస్ని, నీటిని చేర్చి వారు అందులో ఒక కెమికల్ని ఫామ్ చేస్తున్నారు. ఫామ్ చేస్తూ ఎందుకు ఈ 3-4 కెమికల్స్ని లోన వేశారు, మరి రసాయనాలు మీథేనో, అమోనియానో ఇవన్నీ ఎందుకు యాడ్ చేశారంటే
ఒక బిలీఫ్ ఉంది ప్రీబయోటిక్ అని చెప్పినట్టుగా జీవం యొక్క కదలికలు ఈ లోకంలో ఆరంభం కాకముందు ఈ కెమికల్సే అధికమైన పాళల్లో ఈ లోకంలో ఉండేవి, అందువల్ల పరిగణలోకి తీసుకున్నాము అనే బిలీఫ్లో వారు ప్రారంభిస్తున్నారు. అది కూడా బిలీఫే, ఒక కాంక్రీట్ అయింది అది కాదు. ఉండి ఉండవచ్చు అనేది అది ఒక థియరీయే, అదొక థియరీయే. అదొక బిలీఫ్. మ్మ్. సో ఆ టైంలో ఇదే ఉండి ఉండవచ్చు. అది లోనేసి ఆకాశం నుండి మెరుపు ఏర్పడింది. మ్మ్. మెరుపు ఏర్పడటంతో అందులో నుండి వచ్చే ఆ సింగిల్ సెల్ అమీబా అంత ఫామ్ అయ్యిందని చెప్పి ప్రూఫ్ చేయడానికి కొరకు మ్మ్. వీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. మ్మ్. ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ యొక్క నేను చెప్పాను కదండి, ఈ కెమికల్స్ ఆ. ఇవన్నీ కూడా వేసి వ్యాక్యూమ్ క్రియేట్ చేసి అందులో ఉండేటువంటి ఆ గాలంతా తీసి ఇది యాడ్ చేసి నీళ్లు చేర్చి హీట్ చేస్తున్నారు. అలాగే పైన ఈ రెండు ఆ మెరుపు వచ్చిందన్నాం కదా, ఆ మెరుపు సిమ్యులేట్ చేయడానికి 2 ఎలక్ట్రోడ్స్ పెడుతున్నారు. అటువంటి ఒక ఎఫెక్ట్ ఇవ్వడానికి ఆ 2 ఎలక్ట్రోడ్స్ ని అపారాటస్ లోకి పంపి అది చేస్తున్నారన్నమాట. మెరుపుగా సిమ్యులేట్ చేస్తున్నారు. మెరుపు వంటి కార్యాన్ని వాళ్ళు స్టిమ్యులేట్ చేస్తున్నారు. స్టిమ్యులేట్ చేస్తారు. అవును, చేసి 2 వారాలు వదిలిపెడుతున్నారు. 2 వారాల తర్వాత చూస్తే ఒక ఎంతో ఆశ్చర్యం కలిగించే ఒక విషయం, 5 అమినో యాసిడ్స్ ఫామ్ అవుతున్నాయి అందులో. ఆ వీళ్ళు లోన ఉంచినటువంటి ఆ గ్యాస్, అమోనియా, మీథేన్, అవును, ఆ వాటర్, వీటి నుండి ఆ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి కొన్ని వారాల తర్వాత కొన్ని అమినో యాసిడ్స్ ఫామ్ అవడం వాళ్ళు చూస్తున్నారన్నమాట. అవును. అవును. అమినో యాసిడ్స్ ఫామ్ అవ్వడం మనం ఎందుకు సిగ్నిఫికెంట్గా చూస్తున్నామంటే, అమినో యాసిడ్సే బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్ అని చెప్తుంటారు. ఒక జీవం ఉండడానికి అవసరమైన పదార్థాలని చెప్తాం కదా, అవి వచ్చే అమినో యాసిడ్సే. ఆ, ఈ అమినో యాసిడ్స్ అన్నీ కూడా చేరినవే ప్రోటీన్గా మనకు వస్తుంది. ఆ, మన ఒంటిలో ఉండే అన్ని కండరాలు, ఆర్గన్స్, ఇవన్నీ కూడా ప్రోటీన్ భాగాలతో అయిన ఒక మూలకాలు. ఆ, ఎముకలు కానివ్వండి, ఆ. అన్నీ కూడా ప్రోటీన్ మూలకాల వల్ల. సో ఆ ప్రోటీన్స్ యొక్క మూలకాలు ఈ అమినో యాసిడ్స్. ప్రోటీన్స్ యొక్క మూలకాలు ఈ అమినో యాసిడ్స్. ఆ, మొత్తం 20 అమినో యాసిడ్స్ ఉన్నాయి. అందులో 5 ఫామ్ అయ్యాయి. అంటే మన శరీరంలో 20 అమినో యాసిడ్స్. ఈ ప్రోటీన్స్ అన్నిటికీ కూడా బేస్గా ఉండేది అమినో యాసిడ్స్. ఆహా. అవి మొత్తం 20 ఉన్నాయి మన శరీరంలో. అవును. ఆ, ఇందులో 5 ఫామ్ అవ్వడం వీళ్ళు చూస్తున్నారు. ఆ 5 అమినో యాసిడ్స్ ఆ apparatus లో ఫామ్ form అవడం అయ్యాయి. చూశారు. వెంటనే వీళ్ళు ఏం చేశారు, లోకంలో ఉన్న జీవకోటికి అంతటికీ ఈ ప్రైమోడియల్ సూప్ నుండే వచ్చి ఉంటుందని చెప్పి ఒక కంక్లూషన్ రాసి ఒక పేపర్గా పబ్లిష్ చేశారు. మ్మ్. అది ఈనాటి వరకు మన పిల్లలు చదువుతూ ఉన్నారు, మనము స్కూల్లో చదివాం. అవును. ఇదే యూరో మిల్లర్ ఎక్స్పెరిమెంట్, ఎంతో ప్రఖ్యాతి చెందిన ఎక్స్పెరిమెంట్. వీళ్ళు దీన్ని ఉంచుకుని ఆ ఇవల్యూషన్ థియరీని వాళ్ళు ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. ప్రూఫ్గా ట్రై చేస్తున్నారు. ఆ, ఇదే మన స్కూల్లో చదివింది. వాళ్ళు చెప్పివని ఒక విషయం ఏంటంటే, ఈ ఎక్స్పెరిమెంట్ ఆల్మోస్ట్ 200 సార్లు ట్రై చేశారు. ఆ, 1-2 సార్లు కాదు, 200 సార్లు ట్రై చేశారు. అందులో ఒకే ఒకసారి 5 అమినో యాసిడ్స్ వచ్చాయి. ఆ. ఇది మన బుక్లో ఉంది. సో 200 సార్లు ఈ కార్యాన్ని ఆ apparatus లో ట్రై చేసి ఒకే ఒకసారి కొన్ని వారాల తర్వాత వీళ్ళు ఆ అమినో యాసిడ్స్ ఫామ్ అవడం చూస్తున్నారు. కనుగొని అదే ప్రూఫ్ గా ఉంచుకుని వీళ్ళు ఆ యొక్క ఈ థియరీను, ఈ ఇవల్యూషనే నిజమంటున్నారు. నిజమనేటువంటిదే వాళ్ళు ప్రూవ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఉన్నారు. ఇదే ఈ యూరో మిల్లర్ ఎక్స్పెరిమెంట్ యొక్క లాజిక్ అండ్ అనాలజీ. మ్మ్. సో ఈ అమినో యాసిడ్స్ అని చెప్పాను కదా, మ్మ్. అమినో యాసిడ్స్కి ముందు కొంత క్రిటికల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి మనం అర్థం చేసుకుంటేనే ఈ ఓవరాల్ సినారియో అర్థం చేసుకోగలం. ఓహో. డాగ్మా ఆఫ్ లైఫ్ అని చెప్తారు. ఒక జీవి పుట్టుకు రావాలంటే దానికి ఫండమెంటల్గా 3 విషయాలు ఉండాలంటారు. ఆహా. ఏంటంటే అదే డాగ్మా, అదే ఎసెన్స్, ఎంతో ఆధారమైన మూలకాలు అని చూస్తే 3 విషయాలు. ఆ. ఒకటొచ్చి డిఎన్ఏ, డిఎన్ఏ. ఆ. ఆ తర్వాత ఆర్ఎన్ఏ అని చెప్తారు, మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఆ. ఈ తెర మీద మీరు చూస్తున్నట్టుగా ఈ డిఎన్ఏ ఎలాగవుతుందంటే ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రాసెస్ ద్వారా ఆర్ఎన్ఏగా అది రూపం మారుతుంది. ఇదే మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటారు. ఆ. ఆ ఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్ అనే ప్రాసెస్ ద్వారా అమినో యాసిడ్స్గా మారుతుంది. మ్మ్. ఈ అమినో యాసిడ్స్ అన్నీ చేరి ప్రోటీన్గా ఫామ్ అవుతుంది. ఆ ప్రోటీన్ అనే మూలకాల వల్ల ఏర్పడినదే మన శరీరం అంతా, మన భాగాలన్నీ కూడా, మ్మ్. మన కండరాలు కానివ్వండి, లేకుంటే ఆర్గన్స్ కానివ్వండి, ఇది కాకుండా ఎంజైమ్స్ కానివ్వండి. ఇప్పుడు ఇన్సులిన్ అనే ఎంజైమ్, దానికైన ఎంజైమ్, థైరాయిడ్ అనే ఎంజైమ్, ఇవన్నీ కూడా ప్రోటీన్ మూలకాల వల్ల ఏర్పడ్డవి. ఆహా. సరేనండి. ఇప్పుడు ఇంతవరకు మనం చూసాం. ఈ కార్యాలు దీనిపైన ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే, మరి అందరికీ, సామాన్య ప్రజలందరూ అర్థం చేసుకోవాలంటే దీనికి ఒక టెక్నిక్ యూజ్ చేస్తున్నాం. అయితే దీన్ని కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఖచ్చితంగా. ఎందుకంటే దీని యొక్క అవగాహన మనకి అధికంగా ఉంటేనే గాని మ్మ్. ఈ ఓవరాల్
వీళ్ళు చెప్పే ఆ స్టోరీను వీళ్ళు చెప్పే ఆ థియరీని మనం అర్థం చేసుకోగలం. అవును. దానికి నేను తీసుకోబోయే అనాలజీ ఏంటని చూసినట్లయితే ఎనాలాజికల్ రీజనింగ్. ఆ, ఎనాలజికల్ రీజనింగ్ అనేది ప్రాబబ్లీ మనం ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్స్లో ఈ పదాన్ని ఉపయోగించి ఉంటాం. ఆ, అంటే ఏంటని చెప్తాను. ఇది తెలుగులో చెప్పాలంటే ఆ, దృష్టాంత సారూప్యత ఆర్ పరస్పర సారూప్యత. ఆ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి ఫారిన్కి వెళ్ళారు అనుకోండి. ఆ, ఒక ఇంగ్లాండ్ వంటి దేశాల్లో ఉన్నారు. సరి. ఒకరైతే వెళ్ళింది లేదు. ఆ, మీరు ఇంగ్లాండ్ యొక్క వెదర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా చెప్తారు ఒక ఫ్రిడ్జ్ లో చేయి పెట్టినట్టు ఉంటది, ఆ. అలాగని చెప్పొచ్చు. అని మీరు చెప్తారు. ఒక ఫ్రిడ్జ్లో ఎలాగైతే ఒక 5 నిమిషాలు చేతిని ఉంచితే ఎలా గట్టిపడుతుందో ఆ, ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఉంటుంది. ఇంగ్లాండ్ యొక్క ఆ క్లైమేట్ climate అలాగ అలాగుంటదని ఉంటుందన్నమాట. చెప్పొచ్చు. ఆ, ఆ. అప్పుడు ఆ విధంగా ఇది ఒక దృష్టాంతంగా చెప్పి ఒక తెలియని విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎక్స్ప్లెయిన్ చేయడం. మీరు నేరుగా వెళ్ళి వారికి చూపించలేరు. అవును. లండన్ ఎలాగ ఉంటుంది మనం అనేది. తీసుకెళ్ళేంత చూపించలేదు. కరెక్ట్. దానికి మనం ఏం చేస్తున్నాము, ఒక ఎనాలజీ చెప్తున్నాం, ఒక పోలిక పోలిక చెప్తున్నాం, అలా అర్థమేట్టుగా చెప్తాం. చెప్తాం. ఆ, ఆ విధంగా ఆ, ఇప్పుడు మీకు ఈ డిఎన్ఏ చెప్పాను కదా, ఇది వివరించడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. అదే డిజిటల్ టెక్నాలజీ. ఈ డిజిటల్ టెక్నాలజీ అనేది ఆ. ఈరోజు ఉపయోగిస్తున్న అన్ని గ్యాడ్జెట్స్, అవి డిజిటల్ మీడియా లేకపోతే ఎలా చెప్పేది డిజిటల్ సిస్టమ్స్, మ్, ఇవన్నీ డిజిటల్ లాంగ్వేజ్లో ఫంక్షన్ అవుతున్నాయి. మ్. ఇప్పుడు మీరు మీ ల్యాప్టాప్ని చూడండి, డిజిటల్ లాంగ్వేజ్ అంటే ఆ జీరోస్ అండ్ వన్ బైనరీ. బైనరీ లాంగ్వేజ్ అని చెప్తారు. మీరు చక్కగా చెప్పారు. ఓకే. ఈ బైనరీ లాంగ్వేజ్ అనేటువంటిది దీని గురించిన అవగాహన చాలా మందికి ఉండకపోవచ్చు. అంటే కంప్యూటరు ఇటువంటి ఆ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న వాళ్ళు ఈ అవును, కార్యాలకు వాళ్ళకంటూ ఒక లాంగ్వేజ్ ఉంది, అదే బైనరీ లాంగ్వేజ్. బైనరీ మనం లాంగ్వేజ్ ఏది చెప్పినా వాళ్ళు ఆ లాంగ్వేజ్ లోకి మార్చుకుంటారు, మార్చుకుంటారు. పని చేసి తిరిగి మన లాంగ్వేజ్ లోకి మార్చి మనకి చెప్తారు. ఎగ్జాక్ట్ గా చెప్పారు. ఆ యొక్క లాంగ్వేజే అన్నిటిని జీరోస్ అండ్ వన్స్ గా మారుస్తుంది, అది బైనరీ నెంబర్ అంట. కరెక్ట్, మీరు ఎగ్జాక్ట్ గా చెప్పారు. అవును. ఇప్పుడు ఆ 0 and 1 అంటే ఏంటనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, ఆ 0 and 1 అంటే మనం అనుకున్నట్టు 0, 1 గా ఉండే లెక్క కాదు. ఇంకా అది సింపుల్ గా చెప్పాలంటే ఆ కంప్యూటర్లో చిప్ లోపల మైక్రో ట్రాన్సిస్టర్స్ అనేవి ఉంటాయి. మ్, ఇటువంటివి వేల కొలది కోట్ల ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. మ్, ఇవే ఆ డిజిటల్ సిస్టమ్స్ యొక్క ప్రైమరీ కాంపోనెంట్. మ్. ఎలాగా మనుషులముగా మనకి సెల్ ఉంటుందో ఆ విధంగా లేక న్యూరాన్స్ ఉంటాయో ఆ. ఆ విధంగా ఈ డిజిటల్ డివైసెస్ మనం యూజ్ చేసే ల్యాప్టాప్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, టీవీ వాడేవాడు. కానివ్వండి, ఇప్పుడు చూస్తున్న అన్ని డివైసెస్ మోస్ట్లీ డిజిటల్ డివైసెస్. డిజిటలే. అవును. సో వీటన్నిటి యొక్క మూలము చూసినట్లయితే మైక్రో ట్రాన్సిస్టర్స్, మైక్రో చిప్ అంటారు. చిప్ అంటాము. అలా పలు వేల కొలదిగా చేరిన మైక్రో ట్రాన్సిస్టర్సే ఒక చిప్ అంటున్నాం. ఆ, ఆ, మీరు తెర మీద చూస్తున్నట్టుగా ఆ, ఆ చిప్లో ఒక అమౌంట్ ఆఫ్ కరెంట్ లోనికి ఇస్తే దాని పేరు 1. ఆ, ఆ, ఒక ప్రక్క ఆ పర్టికులర్ చిప్ కి కరెంట్ వెళితే ఆ ఒకటన్నమాట. పర్టికులర్ ట్రాన్సిస్టర్ కి ట్రాన్సిస్టర్ కి ఆ పవర్ వెళితే పవర్ వెళ్తే 1, వెళ్ళకపోతే జీరో. వెళ్ళకపోతే 0. అంతే. అంతే. దీన్నే చూసినట్లయితే ఫండమెంటల్ ఆఫ్ ఆల్ డిజిటల్ డివైసెస్, మ్, ఇదే బైనరీ లాంగ్వేజ్. మ్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక కప్పు తీసుకోండి, మనకు ముందు ఒక కప్పు ఉంది, దాని నిండుగా నీళ్లు పోసి ఉంచాను నేను, అదే 1. ఆ కప్పు ఎంప్టీ అయింది, అదే 0. ఆ, ఇది డిజిటల్ లాంగ్వేజ్ లేకపోతే బైనరీ లాంగ్వేజ్. ఆ, దీన్ని బట్టియే ఈ ప్రపంచంలో చూస్తున్న అన్నీ, అది ఎలాగంటే ఒక వీడియో కానివ్వండి, ఆడియో కానివ్వండి, లేక ఒక సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇవన్నీ రిప్రజెంట్ కావటం, కలర్ కానివ్వండి. ఆ. అన్నిటినీ ఆ జీరోస్ అండ్ వన్స్ గా అది కన్వర్ట్ చేసి అర్థం చేసుకోగలదు. అర్థమవుతుంది. అది చూపిస్తున్నప్పుడు ఈయనని చెప్తాము. ఒక ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు క్యారెక్టర్ ఏ ఉంది, ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నట్టు క్యారెక్టర్ ఏ ఉంది. క్యారెక్టర్ ఏ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే మీరు మొత్తంగా 8 క్యారెక్టర్స్ చూడొచ్చు. 01, 00, 00001. అంటే ఇదే బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యారెక్టర్ ఏ. క్యారెక్టర్ ఏ ఆ లాంగ్వేజ్ లో దానికి అర్థమయ్యేట్టుగా ఆ కోడ్ అలాగ కోడ్ ఇలాగే ఉంటుంది. ఈ విధంగానే డిజిటల్ లాంగ్వేజ్లో ఇలా పరివర్తనలు జరుగుతుంటాయి. ఒకవేళ మీరు యోచించవచ్చు, మనమెందుకు డిఎన్ఏని గురించి చెప్తూ డిజిటల్ డివైస్ని చూస్తున్నాం, ఓకే. అవును. దానికి దీనికి ఏంటి సంబంధము? అంటే డిఎన్ఏని అర్థం చేసుకోవడానికి మనం అక్కడికి వెళ్ళాం, ఆ, మీరు చెప్పినట్టుగా. కరెక్ట్, అవును. ఎగ్జాక్ట్గా. ఆ, ఇప్పుడు డిఎన్ఏ అని చెప్పాను కదా, డిఎన్ఏలో చూసినట్లయితే మొత్తం 4 బేసులు ఉంటాయి. ఆ, అడినైన్, సైటోసిన్, థైమిన్, గ్వానిన్, అలా 4 బేసులు ఉంటాయి. ఈ 4 బేసులను బట్టి మొత్తం డిఎన్ఏ జీన్గా ఫామ్ అవుతుంది. పలు డిఎన్ఏలు చేరితే దాని పేరు జీన్. ఆ, ఆ విధంగా మన శరీరంలోని మన సెల్స్లో ఉన్న అన్ని జీన్లు కూడా కలిపితే దాని పేరు జీనోమ్. మ్, మ్. ఈ జీనోమ్ ఉంది కదండి, ఆ, అదిను
ఎలా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో 0 and 1 అని మన కోడ్ అని చెప్తున్నామో, జెనెటిక్ కోడ్లో కూడా చూసినట్లయితే అందులో 4 బేస్లే. అంటే ఈ జీరోస్ అండ్ వన్స్తో మనమెంత గొప్ప లెక్క వేసినా గానీ, ఎంత వీడియో ఎడిటింగ్ చేసినప్పటికీ ఈ పిక్చర్స్ అన్నిటినీ అది జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేసి, అది ప్రాసెస్ చేసి, తిరిగి రీకన్వర్ట్ చేసి మనకిచ్చేట్టుగా మన శరీరములో ఈ యొక్క డిఎన్ఏస్ లోపల ఈ కోడ్ ఉంటుందని మీరు చెప్తూ ఉన్నారు. ఇవే ఆ 4 బేస్లు మీరు ఎగ్జాక్ట్గా చెప్పారు. అడినైన్, సైటోసిన్, థైమిన్, గ్వానిన్, ఈ 4 కెమికల్ బేసే డిఎన్ఏ యొక్క ఫండమెంటల్ కోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన ముఖం మీద ఈ రంగు రావడానికి, లేక ఈ హెయిర్ యొక్క కలర్ రావడానికి, మన కంటి కలర్ రావడానికి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషికి పుట్టిన బిడ్డ అది మనిషిగా ఉండడానికి కారణమే బ్లూ ప్రింట్ డిఎన్ఏనే. అదే మనము ఒక మనుషుని యొక్క మొత్తం బ్లూ ప్రింట్ను కోడ్ డిఎన్ఏలో ఇలా కోడ్స్గా చెప్తుంటారు. కోడ్గా ఉంటుంది. కోడ్గా ఉంటుంది. అన్నిటికీ డిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు గొర్రె యొక్క పిల్ల గొర్రెగా ఉంటుందంటే ఈ డిఎన్ఏనే కారణం. ఎలా ఒక బిల్డింగ్ కట్టక ముందు ప్లాన్ వేసి ఆ ప్లాన్ని బాగా చూసి కడతామో, ప్లాన్ ప్రకారంగా ఎన్ని ఇంచెస్ ఉన్నాయి అదే ప్రకారంగా ఇక్కడ కడుతున్నామో, అదేవిధంగా ఒక జీవి యొక్క కోడ్ అనేది దాని కాళ్ళు ఎలా పెరగాలి, కాలికి 5 వేళ్ళు రావాలి, చేతికి 5 వేళ్ళు రావాలి, ఇవన్నీ కూడా చూసినట్లయితే ఈ లైఫ్ అనే బ్లూ ప్రింట్లోనే ఈ మొత్తం సాఫ్ట్వేర్ అందులో ఉంటుంది. మొత్తం కోడ్ సాఫ్ట్వేర్ అంతా కూడా అందులో ఉంటుంది. సరేనా? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలాగా 0 and 1ని డిజిటల్ లాంగ్వేజ్లో మనం మెషర్ చేస్తున్నామో అదేవిధంగా డిఎన్ఏని మెషర్ చేయొచ్చు. 2 కోడే, అందులోనైనా 2 ఉంటాయి. ఆన్ ఆఫ్, కరెంట్ ఉంటే ఆన్ అంటున్నాం, కరెంట్ లేకపోతే ఆఫ్ అంటాం. ఇందులో 4 కెమికల్స్ ఉన్నాయి. 4 ఉంటాయి. 4 ఉన్నాయి, ఇంకా కాంప్లెక్స్. ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్లను లైన్స్ ఆఫ్ కోడ్లో మెషర్ చేస్తారు. ఒక ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, అది మన మొబైల్ ఫోన్లో యూస్ చేస్తున్నాం. ఇందులో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసి ఉంటారంటే, అంటే ఈ జీరోస్ అండ్ వన్స్ లైన్స్ గా ఎన్ని కోడ్స్ రాసి ఉంటారని అడుగుతున్నారు. ఎన్ని లైన్స్ రాసి ఉంటారు? ప్రోగ్రామే మనకు అర్థమయ్యేలాగా ప్రోగ్రామ్ రాస్తాం. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇది ఇలాగా చేయాలి, ఇది మనకి కంప్యూటర్ ఇచ్చేటువంటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, కమాండ్స్ అని చెప్పుకోవచ్చు. అవును. ఆ కమాండ్ ఎలా మారుతుందంటే డిజిటల్ గా 0 and 1గా మార్చుకుంటుంది. అలాగా ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసి ఉందని మనం చూసినట్లయితే ఆండ్రాయిడ్ కి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసి ఉంటారంటే అప్రాక్సిమేట్లీ 12 మిలియన్ లైన్స్ ఆఫ్ కోడ్స్. ఓకే, 12 మిలియన్ లైన్స్ ఆఫ్ కోడ్స్ ప్రోగ్రామ్ రాస్తే ఆండ్రాయిడ్ అనే ఒక సాఫ్ట్వేర్ మన ఫోన్ లో యూస్ చేయడానికి యూస్ అవుతుంది. కరెక్ట్. 12 మిలియన్ లైన్స్ అంటే మన ఊర్లో ఇండియన్ సిస్టమ్ ప్రకారం 1.2 crore. 1.2 కోట్ల లైన్స్ ఆఫ్ 1.5 కోట్లు అనుకున్నాం. 1.5 అనుకుందాం. 1.25 లైన్స్ ఆఫ్ కోడ్స్ అంటే ఆండ్రాయిడ్కి అలా రాయబడిందే ఆండ్రాయిడ్. సాఫ్ట్వేర్లోనే చాలా కాంప్లెక్స్ అయిన సాఫ్ట్వేర్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్గోరిథం అని ప్రపంచంలో చెప్పేది గూగుల్ యొక్క ఆల్గోరిథం. గూగుల్ యొక్క మొత్తము చేరిస్తే, గూగుల్ మ్యాప్స్, గూగుల్ వారి యొక్క మొత్తం సర్వీసెస్ చేరిస్తే దాని మొత్తం లైన్స్ ఆఫ్ కోడ్స్ ఎన్ని ఉంటాయంటే సమ్వేర్ అరౌండ్ 2 బిలియన్ లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. 2 బిలియన్ లైన్స్ ఆఫ్ కోడ్. 1 బిలియన్ అంటే 100 కోట్లు. అప్పుడు 200 కోట్ల లైన్స్, 200 కోట్ల లైన్స్ రాస్తేనే ఆ గూగుల్ యొక్క ఇది అప్రాక్సిమేట్ గా 200 లైన్స్ ఆఫ్ కోడ్స్ వచ్చి ఎగ్జిక్యూటివ్ అవ్వడం వల్ల గూగుల్ వాళ్ళవన్నీ జీమెయిల్ కానివ్వండి, లేక జీమేప్స్ కానివ్వండి, గూగుల్ అన్ని సర్వీసెస్ను, యూట్యూబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫంక్షన్ అవ్వడానికి దాని వెనుకున్న ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఇట్స్ 2 బిలియన్ లైన్స్. 200 కోట్ల లైన్స్. 200 కోట్ల. ఎన్ని వేల మంది రాసుంటారు. ఆండ్రాయిడ్కి 1.25 కోట్లు, గూగుల్కి 200 కోట్లు. ఇవన్నీ కూడా చేరిస్తే 200 కోట్ల లైన్లు. అదేవిధంగా ఇదే లాజిక్లో నేను డిఎన్ఏ కోడ్ అని చెప్పాను కదా, అడినైన్, సైటోసిన్, థైమిన్, గ్వానిన్. అవును. ఇవి రాశామంటే దాని యొక్క లెంగ్త్ చూస్తే 3300 బిలియన్ లైన్స్ ఆఫ్ కోడ్స్ అవి. అంటే ఒక మనిషికి చెప్తున్నారు, ఒక మనిషి శరీరానికి అవసరమైన కోడ్, ఆ కోడ్ని మనము ఈ 4 ATGCస్తో రాస్తే 3300 బిలియన్ లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. బిలియన్ లైన్స్ ఆఫ్ కోడ్. 1 బిలియన్ అంటే 100 కోట్లు. అవును. 3300 ఇంటూ 100 కోట్లు రాస్తే, అన్ని లైన్స్ రాస్తేనే మనిషి యొక్క శరీరము తయారవడానికైనా బ్లూ ప్రింట్ రెడీగా ఉంటుంది. రెడీ అవుతుంది. అవుతుంది. అదొకటి. ఆ బ్లూ ప్రింట్ ఉంటేనే గాని
ఈ డిఎన్ఏ ఏం చేస్తుందంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ దగ్గర ఇచ్చి, ఆ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఫస్ట్ నేను చెప్పాను కదా అమినో యాసిడ్స్, ఆ, అమినో యాసిడ్స్ ని క్రియేట్ చేస్తుంది. మ్. ఆ అమినో యాసిడ్స్ మూలకాలన్నీ కూడా చేరి ఆ తర్వాత ప్రోటీన్ ప్రోటీన్ ఏర్పడి అది బాడీ అంతా అలా ఫామ్ అవుతుంది. బిల్డింగ్ బ్లాక్స్ అవుతాయి. వీళ్ళేం చెప్తున్నారు, గూగుల్ కంటే 1600 రెట్లు మినిమం కాంప్లెక్సిటీ ఉన్న ఒక కోడు ఆ, మెరుపు దాడికి అవన్నీ కూడా చేరి 300 కోట్ల సంవత్సరాల్లో అదే తయారైపోయింది. అలా తయారైంది అంటున్నారు. ఇది మనం నమ్మాలి. ఇది మనం నమ్మాలి. నమ్మడం మాత్రమే కాకుండా ఆ, ఇది మన స్కూల్లో చదువుతూ ఉన్నాం, ఆ, మన పిల్లల్ని చదివిస్తున్నాం. చదివిస్తున్నాం. ఈ నాలెడ్జ్ ఉంది కదండి, ఈ నాలెడ్జ్ ఉంది కదా, ఇదే యూరే మిల్లర్ ట్రై చేసిన నాలెడ్జ్. ఇప్పుడు ఇంకా కొంత అర్థం చేసుకోవడానికి ఎక్స్టెన్సివ్గా చూద్దాం. ఆ, ఇప్పుడు మీరే ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి, ఆ, అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క మేనేజర్. సరే. నేను మీ క్రింద ఉన్న మీ టీం మెంబర్ని. మ్హూ. నేను చెప్తున్నా, సార్ మీకు మరి వివరం తెలుసో లేదో, నిన్న మెరుపు వచ్చి, మెరుపు వల్ల ఈ మైక్రోచిప్లో కోడ్లు ఉంటాయి, మరి మెరుపులో పవర్ ఉంటుంది, మ్. కరెంట్ ఉంటుంది. అవును. ఈ మైక్రో ట్రాన్సిస్టర్ ఉంది కదండి, అందులో ఒక మెరుపు రావడంతో మ్. వాటిలో సగం కొన్ని మైక్రో కంట్రోల్స్ 1ను, మ్హూ. మరొక మైక్రో కంట్రోల్ 0గా మారింది. మరి విండోస్ వచ్చింది అంటున్నా. ఆ సాఫ్ట్వేర్ వచ్చింది. విండోసే వచ్చింది. మీరేమంటారు? అది దానికి ఎలాగండి? వేరే కారణాలు చూడొద్దండి. అది చెప్పలేండి. వీళ్ళు చెప్తున్నారు కదండి అనాలజీ అని. లెట్స్ అస్యూమ్ మీ కంప్యూటర్లో మైక్రో ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి, మెరుపులో కరెంటు ఉంది. కరెంటు వెళ్ళి ఒక ట్రాన్సిస్టర్ మీద కూర్చున్నట్టయితే అది ఒకటి అవుతుంది, ఇంకొక దాని మీద లేకపోతే అది వచ్చి 0. ఇదే డిజిటల్ లాంగ్వేజ్. కోడే రాయకల మెరుపు వచ్చింది, కొన్ని మైక్రో కంట్రోల్స్ 0ను, కొన్ని మైక్రో కంట్రోల్స్ ఛార్జ్ వల్ల 1గా మారుతుంది. మరి విండోస్ వచ్చింది. విండోస్ వచ్చింది. ఆ, ఇదే వాళ్ళు చెప్తున్న లాజిక్. ఇది నమ్మాలి. మెరుపు రావడం వల్ల 4 అమినో యాసిడ్స్ వచ్చాయని ఒకే కారణం చేత మ్. వీళ్ళు కంక్లూషన్ ఏం రాశారంటే, ఎవ్రీ లైఫ్ ఆన్ ఎర్త్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ప్రైమార్డియల్ సూప్. అమినో యాసిడ్స్ వచ్చింది నిజమే, లేదని చెప్పడాల. మెరుపు వచ్చి విండోస్ రాదా? అమినో యాసిడ్స్ వచ్చి ఇంత పెద్ద మనిషి ఏర్పడ్డాడంటే ఏంటంటే 3300 లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉన్న ఏజీసీటీ వచ్చినట్లయితే, ఆ, అదే వచ్చినట్లయితే విండోస్ రాదే. ధారాళంగా విండోస్ లాగా 4 చేరే కదా రావాలి. అన్నీ రావాలి. చక్కగా చెప్పారు బ్రదర్. ఇప్పుడు చెప్పాం కదా, ఆ. ఈ లాజిక్ను, ఆ మ్. సంబంధం చెప్పుకున్నాం కదా, అవును. సారూప్యత, ఆ, ఆ యొక్క అనాలజికల్ రీజనింగ్. ఆ, వీళ్ళు చెప్పే లాజిక్ను, ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ను 100% సేమ్. మన మీద ఎక్కువ చేసి చెప్పడం లేదు. ఎక్కువ చేసి చెప్పలేదు. అవును. ఇది జరగగలిగితే కోడే రాయకుండా మెరుపు దాడితో విండోస్ రావడం కూడా ఈజీ. అయితే మనం చెప్పితే మనల్ని ఒకలా చూసే సమాజము అది చెప్తే సైలెంట్గా వింటుంది, ఎందుకంటే అర్థం కాదు పూర్తిగా. మ్. మీరు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు, వారు అర్థం కానట్టు చెప్తున్నారు. అర్థం కాకూడదనే చెప్తున్నారు. సో ఇదే ఈ యూరో మిల్లర్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఫౌండేషన్. మరి ఇదే ఈ ప్రైమార్డియల్ సూప్ థియరీ యొక్క ఆధార తత్వము లేక ఆధార నమ్మకం. మీరు నమ్మే తీరాలని చెప్తున్నారు, అయితే నమ్మే విధంగా లేదు. ఇవన్నీ స్కూల్లో చదువుతున్నామే, మ్. ఈ లాజిక్కే. మ్. ఇదే ఎంతో కాలంగా చదువుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడే వీళ్ళు కనిపెట్టి చెప్తున్నారు. బైబిల్ దీన్ని స్ట్రాంగ్గా చెప్తుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అని వాక్యం ఉంది. ఎందుకు చెప్పిందో అర్థమైందండి. మ్. ఇదే రీజన్ దానికి. ఇప్పుడు ఇదొచ్చి డిఎన్ఏను ఈ యొక్క డిజిటల్ కోడ్ని కంపేర్ చేసింది నా అంతటా కంపేర్ చేయలేదు. ఇది చెప్పింది బిల్ గేట్సే. ది మోస్ట్ కాంప్లెక్స్ కోడ్స్ హ్యూమన్ బీయింగ్స్ ఎవర్ సీన్ ఈజ్ ద కోడ్ ఆఫ్ డిఎన్ఏ. ఓ, బిల్ గేట్స్ బిల్ గేట్సే చెప్పాడు. సో ఇదే ప్రైమోడియల్ సూప్ థియరీ యొక్క ఒక ప్రాథమిక నమ్మకం, సిద్ధాంతం కూడా. ఎంతో ఆసక్తిగా ఎన్నో విషయాలను, బాగా అర్థమయ్యేటట్టుగా ఎన్నో విషయాలు చక్కగా పోల్చి మీరు చెప్పారు. వచ్చే కార్యక్రమంలో మరిన్ని విషయాలను మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలు.